హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి జూనియర్ మూవీ రివ్యూ. ఈ వీడియో చూసే వాళ్ళలో ఈ జూనియర్ మూవీ ఒకటి ఉందని, ఇది ఈ రోజే రిలీజ్ అయింది అని తెలుసో తెలియదో నాకు తెలీదు. బట్ జూనియర్ అనే మూవీ అయితే ఉంది, అది ఈ రోజే రిలీజ్ అయింది. కిరీటి అనే డెబ్యూటాంట్ హీరో, మన శ్రీలీల గారు హీరోయిన్, మ్యూజిక్ డిఎస్పి, సినిమాటోగ్రాఫర్ వచ్చేసి సెంధిల్ కుమార్, డైరెక్టర్ ఎవరో నాకు తెలీదు. బట్ రాధాకృష్ణ అంటే ఏదో కన్నడ సినిమా తీసిరు ఆయన. నీ మూవీ ఎందుకు చూసినాను అంటే సినిమాకి బాగా పబ్లిసిటీ జరిగింది, జెనీలియా గారు ఉన్నారు, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా పెద్దగా జరిగింది, రాజమౌళి గారు వాళ్ళందరూ వచ్చారు. అసలు ఊరు పేరు లేని హీరో, కొత్త డెబ్యూటాంట్, ఏంది పబ్లిసిటీ, ఏంటి ఖర్చు అన్న డౌట్ మీకు రావచ్చు, నాకు కూడా వచ్చింది. సో ఏంటి అని వాళ్ళని వీళ్ళని అడిగితే నాకు తెలిసింది ఏంటంటే, ఈ హీరో కిరీటి ఎవరైతే ఉన్నారో ఈయన గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ అబ్బాయి అంట. సో వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, తీసిరు సినిమా. నేను ఖాళీగా ఉన్నా కాబట్టి చూసిన సినిమా. సో చూసిన తర్వాత ఏంటి నా ఒపీనియన్ అంటే, ఎక్స్పెక్ట్ చేసిన క్రింజ్ అయితే లేదు సినిమాలో, అట్లాని ఏదో పెద్ద మంచి సినిమా కూడా కాదు. అక్కడక్కడ ఒక్కో ఇమోషనల్ బీట్ పర్లేదు అనిపిస్తుంది, బట్ ఓవరాల్ బ్యాడ్ సినిమానే. బట్ ఈ జూనియర్ సినిమా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే, ఎక్స్పెక్ట్ చేసినంత క్రింజ్ లేదు మూవీ. ఇవాళ రేపు అదే పెద్ద అచీవ్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్దాం. జూనియర్ సినిమా ట్రైలర్ చూడకపోతే చూడండి మీరు ఒకసారి. బేసిక్ కథ అనేది ఐడియా వచ్చేస్తుంది మీకు. ఒక కాలేజ్ స్టూడెంట్ ఉంటాడు, కానీ ఈ స్టూడెంట్ ఫాదర్ బాగా జిడ్డులా పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో వాళ్ళ ఫాదర్ నుంచి తప్పించుకుంటూ ఫ్రీడమ్ తోని లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకునే ఒక అబ్బాయి హీరో కిరీటి. తర్వాత కాలేజ్ నుంచి జాబ్ కి వెళ్తారు, అక్కడ జెనీలియా ఉంటారు. జెనీలియాకి కిరీటికి ఏంటి రిలేషన్షిప్, ఆ డైనమిక్ ఏంటి, వీళ్ళ ఫాదర్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఇది బేసిక్ కథ. ట్రైలర్ లో కూడా ఉంటది కథ అంతా, అండ్ సినిమాలో కూడా లార్జ్లీ ఇదే కథ. సో మరీ ఇట్లా తీసి పడేసే కథ అయితే కాదు. కథలో ఎంతో కొంత డెప్త్ అయితే ఉంది, అట్లీస్ట్ ఇమోషనల్ డెప్త్ అయితే ఉంది. కానీ ట్రీట్మెంట్ మరీ సీరియల్ ట్రీట్మెంట్ లాగా ఉండేసరికి, మరి బేసిక్ స్ట్రేట్ ఫార్వర్డ్ ట్రీట్మెంట్ ఉండేసరికి మనకు సినిమా చూస్తున్నంత సేపు అంత ఎక్సైట్మెంట్ రాదు. చాలా బోరింగ్ అనిపిస్తుంది సినిమా అయితే, టు బి ఆనెస్ట్. నాకు కన్నడ ఫిల్మ్ మేకర్స్ తోని, మరాఠీ ఫిల్మ్ మేకర్స్ తోని ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం ఇదే. వాళ్ళు కొంచెం కథల్ని, క్యారెక్టర్స్ ని, ఇమోషన్స్ ని పండించగలుగుతారు, కానీ ఫిల్మ్ మేకింగ్ చాలా వీక్ ఉంటది. అఫ్ కోర్స్ కన్నడలో ఇప్పుడు సీన్ మారుతుంది అనుకోండి, బట్ స్టిల్ మెజారిటీ డైరెక్టర్స్ కి ఇదే ప్రాబ్లం. తెలుగులోనేమో టెక్నికల్ స్టాండర్డ్స్ అవన్నీ బాగానే ఉంటాయి, ఆ పేస్, ఆ యాక్షన్ తీసుకురాగలుగుతారు, కానీ మన దగ్గర ఏమో కథలు ఉండవు. ఈ కన్నడ మరాఠీలనేమో కథలు ఉంటాయి, కానీ వాళ్ళకి ఆ టెక్నికల్ ఫినిష్ ఉండదు. సో మేబీ కన్నడ ఫిల్మ్ మేకర్స్ వచ్చి తెలుగులో సినిమా తీయాలనుకుంటా, అందుకే కేజీఎఫ్ సాలార్లు వస్తున్నాయేమో, నాకేం తెలియదు. బట్ జూనియర్ సినిమాలో కూడా సేమ్ ప్రాబ్లం. కథ ఓకే ఉంది, కొంచెం కథ ఉంది, అండ్ మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే బేసిక్ డ్రాగే, బట్ ఆ కథ ఇంపాక్ట్ కూడా మనకు తెలియదు, ఎందుకంటే డైరెక్షన్ వీక్ ఉంటది, లేదా ఫిల్మ్ మేకింగ్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ వీక్ ఉంటది, బేసిక్ ఉంటది. సో సినిమా చూసినంత సేపు చాలా బోరే కొడుతుంది, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే అసలు అర్థం కాదు మనకి. కొత్త అబ్బాయి కిరీటి ఆ పరిగెత్తడాలు, యాక్షన్ అదంతా బానే చేస్తున్నాడు, బట్ ఇంకా అదే ఓపెనింగ్ నుంచే రిలేటబుల్ గా పెట్టారు క్యారెక్టర్ ని. హీరో లాంచ్ అన్న జోన్ లోనే ఉంచుతారు, మనకు చూస్తుంటే అనిపిస్తుంది ఎందుకు ఇంత హైప్ అన్నట్టుగా. సో ఆ క్యారెక్టర్ తో పెద్ద రిలేట్ ఏం కాదు మనము, బట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. సో అట్లే ఉంటది బేసికలీ సినిమా, బట్ లక్కీలీ అంత క్రింజ్ లేదు. సో ఆ విషయంలో బతికిచ్చారు జరా. బట్ ఆఫ్ కోర్స్ ఈ మూవీ హీరోయిన్ వచ్చేసి శ్రీలీల గారు శ్రీలీల లాగానే ఉంటారు, అంటే అంత జస్ట్ అట్లా ఉంటారు. నేను ఒక విషయం అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట శ్రీలీల గారిని చూస్తుంటే, ఏంటంటే ఆవిడ ఏ సినిమాలో కూడా ఇమడట్లేదు. ఆవిడ చేస్తున్న ఏ సినిమాలో కూడా షీ బిలాంగ్స్ టు దట్ వరల్డ్ ఆఫ్ ద సినిమా అని అనిపిస్తలేదు. బేసికలీ శ్రీలీల గారు అంటే అవే బట్టలు, లైక్ మేకప్, అదంతా లైక్ షీ లుక్స్ లైక్, అంటే ఒక మామూలుగా బయట కనిపించే ఫంక్షన్ లో లేకపోతే ఏ సినిమాలో అన్నిట్లో ఒకటేలాగా కనిపిస్తున్నారు, టీవీ యాడ్లలో అన్నిట్లో ఒకటేలాగా కనిపిస్తున్నారు అనమాట. సో ఏ పాయింట్ లో కూడా తను ఒక హీరోయిన్ ఒక సినిమాలో యాక్ట్ చేస్తుండ్రు అన్న జోన్ లోకి మనము వచ్చి వెళ్ళిపోతారు, డాన్స్ చేస్తారు అన్నట్టుగానే ఉంటున్నది. మేబీ ఆవిడ ఫ్యాన్స్ కి లేకపోతే డైరెక్టర్స్ కి అదే వర్కౌట్ అవుతుందేమో, యాజ్ ఆడియన్స్ నాకైతే వర్కౌట్ అయితే లేదు. అండ్ దానికి తోడు ఆవిడ చేసే సినిమాలు కూడా అంత గొప్పగా ఉంటలేవు, కాబట్టి స్టాండ్ అవుట్ అవుతుంది ఫ్యాక్టర్, అండ్ నాట్ ఇన్ అ గుడ్ వే. సో ఆ విషయాన్ని ఆవిడనో లేకపోతే టీమ్ ఏదో విధంగా ఫిగర్ అవుట్ చేయాలి. బట్ బాటమ్ లైన్ ఏంటంటే, వన్ మోర్ బ్యాడ్ రోల్ ఫర్ శ్రీలీల గారు. అండ్ ఆవిడ ఇంకా అసలు బేసికలీ సెకండ్ హాఫ్ లో కనిపించారు. సో అది మంచి విషయమో చెడ్డ విషయమో నాకు తెలియదు, కానీ కథ మాత్రం సెకండ్ హాఫ్ లోనే జరుగుతూ ఉంటది. సో అల్టిమేట్లీ మంచి విషయం అని అనుకోవాలేమో, బట్ ఓవరాల్ సినిమా కూడా అంత గొప్పగా లేదు కాబట్టి ఇంకా తెలియదు, న్యూట్రలైజ్ అయిపోతుందేమో. అండ్ ఇంకా టెక్నికల్ విషయాల గురించి మాట్లాడుకోవాలి అంటే, డిఎస్పి స్కోర్ కొన్ని చోట్ల బాగుంటది, పాటలన్నీ ఆయన పాత ట్యూన్లు విన్నట్టుగానే అనిపిస్తుంది. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, దట్స్ ఓకే, బట్ విన్నట్టే అనిపిస్తాయి. స్కోర్ మాత్రం అక్కడక్కడ ఇంప్రెస్ చేస్తుంది కొంచెం కొన్ని చోట్లలో. అండ్ సెంధిల్ కుమార్ గారికి నేను ఎప్పుడు పెద్ద ఫ్యాన్ కాదు, అండ్ ఈ జూనియర్ సినిమాలో కూడా బేసికే ఉంటది ఇమేజ్ అనేది. సో పెద్దగా సర్ప్రైజ్ ఏం కాలేదు నేనైతే అక్కడ. సో ఇంక ఓవరాల్ జూనియర్ సినిమా గురించి చెప్తే, డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు బాగానే పెట్టిరు, ఖర్చు పెట్టిరు తెలుస్తుంది. అండ్ అయిన కాడికి ఏదో చేద్దామని ట్రై చేసిరు. జెనీలియా గారికి ఒక మంచి రోలే వచ్చింది, కానీ ఆవిడ పెద్ద పర్ఫార్మర్ కాదు కాబట్టి అంత సింక్ కాలేదు, పడాల్సిన ఎఫెక్ట్ పడలేదు మన పైన. సో ఓవరాల్ జూనియర్ ఈజ్ ఏ రన్ ఆఫ్ ద మిల్ లాంచ్ ప్యాడ్ మూవీ. ఓకే, చూసిన అర్ధ గంటకు మర్చిపోతాం ఆ జోన్ సినిమా. నేను ఎందుకు హ్యాపీ అంటే, నేను పెద్దగా క్రింజ్ ఫీల్ కాలేదు. సో అంతే, ఇంతకు మించి నాకు జూనియర్ గురించి మాట్లాడడానికి పెద్దగా ఏం లేదు. కిరీటి ఇంకా సినిమాల్లో వస్తాడో లేదో చూడాలి మనం. అగైన్ అప్పటికి కూడా ఖాళీగానే ఉంటాం కాబట్టి ఆ రివ్యూలు కూడా ఇద్దాం, ఇంకా మనం చేసేదేం లేదు. సో జూనియర్ మూవీ రివ్యూ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.